మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నీ కొనగోరు చాలు జననీ మృదుభావమరందమాధురీ శ్రీకమనీయ వాక్య తులసీదళ సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధసాగర మహానస శాసక పద్మజా పురాణీకరణీత నవ్యనవనీతము చేకొని మృంగి పొంగగా నీ కొనగోరు చాలు జననీ. భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి సమన్వయం గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడైన శ్రీ వ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 953వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చేమ సత్యాగ సాత్వికోమతః. చెయ్యాలి కాబట్టి కర్తవ్యంగా నేను ఈ పని చేస్తున్నా, దీని యందు ఉండే రాగద్వేషాలతో నాకు సంబంధం లేదు, ఇది కావడం కాకపోవడంతో కూడా నాకు సంబంధం లేదు, దీని యందు నేనేమి ఫలితాన్ని ఆశించట్లా, నా ఉద్యోగ బాధ్యతగా నా వృత్తి ధర్మంగా నేను చేస్తూ ఉన్నా అని ప్రశాంతంగా ఉద్వేగరహితమైన హృదయంతో పనిచేస్తే ఆ పని విజయం సాధించడం ఖాయం. ఇవాళ ఒత్తిడి 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 అని కొట్టుకుపోతున్నారే చాలామంది, అనేక రకాల ఉద్యోగస్తులు. భగవద్గీత ఈ కర్మయోగాన్ని అనుసరించకపోవడం వల్లే ఒత్తిడి. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి ఇచ్చేయాలి, మనకంటే అవతల వాడు ముందు ఇచ్చేస్తాడేమో, ఆ ప్రమోషన్ వాడు కొట్టేస్తాడేమో. కొట్టేయని ఏమిటవుతుందో, అసలు ఉద్యోగమే వాడు కొట్టేయని. నువ్వు ఒత్తిడి లేకుండా ఉండడమే ప్రధానం. యోగ వాసిష్టంలో చెప్పిన మాటే అంతఃశీతలతాయాస్య తదనంత తపఫలం. కొన్ని వేల జన్మల తపస్సు చేస్తే కానీ గుప్పెడు గుండెలో ప్రశాంతత చేకూరదు అన్నాడు ఆయన. ఆ గుప్పెడు మనస్సు చెదిరిపోకుండా ప్రశాంతంగా ఉండడమే చాలా ముఖ్యం. దానికోసం ఏం పోయినా పర్వాలేదు, ఏం కోరుకున్నా పర్వాలేదు, ఏం కోల్పోయినా పర్వాలేదు. ఇవాళ అది లేదు, మనకు అన్నీ ఉన్నాయి కానీ చుట్టూ సంపదలు ఉన్నాయి, శాంతి మాత్రం లేదు. దానికి కారణం ఏంటంటే చాలా ఆశిస్తున్నాం, చాలా తొందరగా ఆశిస్తున్నాం. అంత తొందరగా జరగదు ప్రపంచంలో. సూర్యుడు అతివేగంగా ప్రయాణం చేస్తాడు ఆకాశంలో, కానీ ఆయన కూడా ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. మరి 3 గంటలకే వెళ్ళాలంటే అలాగా? ఇంకోరు 12 గంటలకు గడుతున్నారు కాబట్టి నువ్వు 11 గంటల 50 నిమిషాలు కుదరతుంది. ఇంకోరితో పోటీ లేదు సూర్యుడికి. అందుకే ఏకఛత్రాధిపత్యంగా ఆకాశాన్ని పరిపాలిస్తున్నాడు ఏకచక్రంతో ఉన్న మహానుభావుడు. సూర్యరథానికి ఒకటే చక్రం. మనకి 100 చక్రాల బండిలో మనం వెడుతున్నా కష్టమైపోతుంది. మనకి చక్రం తిరిగినట్టే మన బుర్ర తిరుగుతుంది. తిరిగడు బండి కండ్ల బగిదిన్ భ్రమించు మనంబుతోడా అని పారిజాతాపహరణలో నందితెమ్మన గారు అన్నట్టే. ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడమే యోగం. దాన్ని చెబుతూనే పరమాత్మ అసలు ఏమయ్యా మోక్షమా సన్యాసమా అని అర్జున నీకు అనుమానం వచ్చింది కదా, అసలు కర్మలన్నీ వదిలేయడం సాధ్యమేనయ్యా? నహి దేహభృతాం శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. నహి దేహభృతాం శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. కర్మ ఫలాన్ని నువ్వు త్యాగం చేయగలవు తప్ప కర్మల్ని త్యాగం చేయడం అబద్ధం. ఎవరు చెప్పినా నువ్వు నమ్మక్కర్లేదన్నాడు.
మనం అనుకున్న మహత్తరమైన జగద్గురువులైన పీఠాధిపతులు కూడా కర్మల్ని త్యాగం చేశారు అంటే అర్థం వారు లేవడం మానేశారా, కూర్చోవడం మానేశారా, రెప్పపాటు కూడా కర్మే అన్నారు. రెప్పపాటు వేయడం మానేశారా అంటే మనకున్న తాపత్రయాలన్నీ వారికి కూడా ధర్మ సంస్థాపన అనే తాపత్రయం ఉంది. వారి గురువులు వారికి అప్పగించారు. ఎందుకు పెట్టారు 4 పీఠాలు శంకరాచార్య స్వామి? ధర్మ సంస్థాపన. దక్షిణామనాయం అంతా శృంగేరి ఎందుకన్నారు? ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఏ ధర్మపరమైన చర్చ వచ్చినా నిర్ణయం చేయవలసింది వారు. ఇదివరకు అలా చేసేవారు. ఇదివరకు గ్రామాల్లో ఏమైనా ఫలానా వివాహం చెయ్యాలా వద్దా, ఫలానా క్రియ చెయ్యాలా వద్దా, ఇక్కడ ఈ యజ్ఞం చేయాలా వద్దా, శృంగేరి స్వాములు వారు వస్తున్నారు అడుగుదాం అనేవారు. ఇప్పుడు ఆ గౌరవం మనం ఇవ్వట్లేదు. ఆ అధికారం కోసం వారు ప్రయత్నం చేయట్లేదు. ఎవరికి ఏదో వచ్చారు కాబట్టి దర్శనం చేసుకుని పంపించేస్తున్నాం అంతే. అందుకని సంపూర్ణంగా రాజకీయాల్లో ధర్మ నిర్ణయాధికారాన్ని శృంగేరి పీఠాధిపతికి అప్పగించమనండి, ధర్మం ఎలా ఉంటుందో చూడమనండి. అప్పగించంగా అక్కడికి వచ్చేసరికి మనం అంటే మీకు ఎందుకండి రాజకీయాలన్నీ? అబ్బాయి రాజకీయం వేరు, సన్యాసం వేరు, సంసారం వేరు, వ్యాపారం వేరు, వృత్తి వేరు, అన్నీ వేరే. ఎందుకంటే ఎవరు దోచుకునేది వారు దోచుకోవాలి కదా. మొత్తం తీసుకెళ్ళి ఒక సన్యాసి చేతిలో పెట్టమనండి. శివాజీ పెట్టాడు అలాగా. సమస్తమైన వేదాంతాన్ని సమర్థ రామదాసు శివాజీకి బోధిస్తే జయించిన తర్వాత, రాజ్యాన్ని జయించిన తర్వాత ఆ యుద్ధాలు చేసి శివాజీ మనస్సు కళింగ యుద్ధంలో అశోకుల్లో అరిసిపోయిందండి. ధర్మం కోసం చేశాడు ఆయన సొంతం కోసం చేయాలి. హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేశాడు. చేసిన ఆ రక్తం, ఆ రక్త తర్పణాలు తట్టుకోలేక మనస్సు బాధపడి సమర్థ రామదాసు కాళ్ళ మీద పడ్డాడు. ఆయన జ్ఞానయోగాన్ని ఉపదేశించాక సంపూర్ణ వైరాగ్యంతో భాషిస్తోంది. యోగ వాసిష్టమైన రాముడు మనస్సులాగా శివాజీ మనస్సు కూడా. అప్పుడు స్వామి, నాకు మనస్సులో పరమ వైరాగ్యంగా ఉంది, ఈ రాజ్య పరిపాలన నేను చేయలేను, నేను వదిలేస్తాను, నేను ఒక చోట కూర్చుని తపస్సు చేసుకుంటాను, నన్ను వదిలేయండి అన్నాడు. మరి రాజ్యం ఏం చేస్తావు అన్నాడు ఆయన. నేను దానం చేస్తాను. అలాగా నాకు ఇచ్చేవయ్యా అన్నాడు సమర్థ రామదాసు. ఎంత అనుభవం వ్యంగ్యంగా, నాకు ఇచ్చేవయ్యా అన్నాడు ఆయన. ఆయనకేదో కాంక్ష ఉన్నట్టుగా. అంతకంటేనా మీరు తీసుకుంటానంటే ఇంకేమిటి? తక్షణం చెంబు నీళ్ళు తెప్పించాడు, ధార పోసేసాడు. మంచిది, ఇప్పుడు రాజ్యం నాది కదా, ఇప్పుడు నువ్వు నా శిష్యుడు కదా అన్నాడు. నిజమేనండి. అయితే గురువు ఏం చెబితే అది శిష్యుడు చేయాలి కదా, మంచిదండి చేస్తా, రాజ్య పరిపాలన చేయి, నా తరఫున నా ప్రతినిధిగా చేయమన్నాడు. ఆ సమర్థ రామదాసుకు ఉన్నంత గొప్పదనం శృంగేరి భారతీయ తీర్థస్వామికి ఉంది, నాకు తెలుసు. కానీ వదిలేయండి, మొత్తం వదలరే. ఊరికి మిమ్మల్ని రమ్మన్నామండి, పాదస్పర్శ వెళ్ళిపోమన్నామండి, అంతే. మళ్ళీ ఇదేంటో కల్పించకూడదు. ఏమండి ఈ ఎన్నికలు ఇలా జరగచ్చా, ఈ ఓట్లు ఇలా కొనచ్చా, ఈ బడ్జెట్ ఇలా పెట్టచ్చా అని ఆయన అడగమనండి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే వారికి రాగద్వేషాలు లేవు, హాయిగా చెబుతారు. మనం అడగంగా. కావాలంటే వారి పీఠానికి 50 లక్షలు ఇచ్చి పంపిస్తాం. అందుకని ఎవరూ ధర్మ నిర్ణయం చేయలేకపోతున్నారు. ధర్మ నిర్ణయం చేసే అధికారాన్ని ఎవరు గౌరవించడం లేదు. లోకంలో ఉన్న సమస్య ఇది. వారిని కూడా పూర్తిగా కర్మలు మానేయమని చెప్పలేదు, మానేయడం సాధ్యం కాదు. రెప్పపాటు కూడా కర్మే నహి దేహభృతాం శక్యం. నువ్వు దేహాన్ని ధరించిన తర్వాత త్యక్తుం కర్మాణి అశేషత త్యక్తుం, మొత్తం అన్ని పనులు వదిలేయడం అనేది సాధ్యమే కాదయ్యా. ఎస్తు కర్మఫల త్యాగి, అంచేత కర్మఫలాన్ని త్యాగం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో సత్యాగి త్యభిధీయతి, అతను ఒక్కడే సరైనటువంటి త్యాగం చేసినవాడు. దీనికే మీకు లెక్క ఏమిటంటే, జీవన్ముక్తి అంటారు, విదేహ కైవల్యం అంటారు, 2 ఉన్నాయి గమనించండి. జీవన్ముక్తులు వేరు, విదేహ కైవల్యం వేరు. విదేహ కైవల్యం అంటే పూర్తిగా శరీరం కూడా వదిలేసి సాయుధ్యం పొందినవాడు, మరణానంతరం పొందేది. మరి కొంతమంది నారదుడు, అగస్త్యుడు, వ్యాసుడు, శుకుడు, ఇలా మరి మన జగద్గురువులు, ఇలాంటి వాళ్ళని మనం రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి గారు, వీళ్ళు జీవన్ముక్తులు. మరి ఇదేమిటి తేడా ఏమిటంటే, ఈ శరీరం ఇంకా ఎందుకు ఉంటుందండి అలాగా? అసలు నిజానికి ముక్తి పొందిన తర్వాత శరీరంతో వారికి ఏం నిమిత్తం లేనప్పుడు, వారు పొందవలసింది ఏమీ లేనప్పుడు, వారి కర్తవ్యాలు బాధ్యతలు ఏమీ లేనప్పుడు ఆ శరీరం అప్రయత్నంగా రాలిపోవాలి కదా, రాలిపోదు. దానికి శంకరాచార్య స్వామి చెబుతారు ఇదే శ్లోకానికి చక్కని వ్యాఖ్యానంలో. ఇక ఆ మేధావి ఆలోచించినట్టుగా ప్రపంచంలో ఇంకొకడు ఆలోచించలేడు అసలు. అబ్బాయి ఒక బాణం వేశావు, ఆ బాణం ఎవడు గుండెలకో గుచ్చుకుంది, పోనీ దేనికో ఏ చెట్టుకో పుట్టకో తగిలింది, దాని లక్ష్యం అది ఛేదించింది కదా, అక్కడ ఆగిపోవచ్చు కదా, ఇంకా ముందుకు ఎందుకు ఎడుతోంది? అది వదిలిపెట్టినప్పుడు ఉన్న వేగం, సర్రమని ఒక బాణం వేసినప్పుడు అది తగలవలసిన దానికి తగిలి ఆ వేగంలో ఒక్కోసారి దాన్ని చీల్చుకుని పడుతుంది.
ఎక్కడో పడుతుంది. ఎక్కడ పడుతుంది? దాని వేగం ఎంతవరకు వెళ్ళే స్థితి కల్పించిందో అంతవరకు వెళ్ళి అక్కడ పడుతుంది. అందుకే లక్ష్యాన్ని ఛేదించి ఆగిపోదు. దాన్ని మీకు కవితా రూపంలో చెబుతాడు ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు. శ్రీరామచంద్రుని బాణాలు అటువంటివిట. చందనస్థిత బిడౌజక్షత్రుజజ్జకృజ్జంఝా మరుద్గరుజ్జాత్కృతములు క్రవ్యాదరర్గాత్రకనదసృగ్గాకన స్ఫుటశల్య హవ్యభుక్షోత్కృతములు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత శాలాశ్వకృతముహుష్ఠాత్కృతములు రక్ష పతితోగ్ర రక్ష భార రక్ష పతితోగ్ర రక్ష కబంధ భార భృషార్తి భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు శ్రాంతరధ్య నిరంతర ఛాయదములు దివ్యతావక కార్ముకోత్ప్రేరితములు కలుషములడంసుగాత లంకాపురాంగణాంబరచలత్కలంబ కదంబకములు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఏదో ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం మొత్తం పద్యమంతా చదివేశాను. జాత్కృతములు ష్ఠాత్కృతములు ష్ఠీత్కృతములు అని కంగారు పడకండి. మనకు అవసరమైంది మనం తీసుకుందాం. అందులో 3వ పాదంలో రామచంద్రుని బాణాలు తీవ్రంగా వెళ్ళి ఎవరిని ఛేదించాయో ఎక్కడ ఆగాయో చెబుతున్నాడు. యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సాలాశ్మకృత ముహుష్ఠాత్కృతములు. యోధవర్మిత హృత్పుట ఉత్క్రాంత, రావణాసురుడు సైన్యంలో ఉండే రాక్షస యోధుల యొక్క వర్మిత కవచాలని చీల్చుకుని వెళ్ళేట. హృత్పుట గుండెలు చీల్చుకునేట. ఉత్క్రాంత బయటకు వచ్చాడు, వీపులోంచి బయటకు వచ్చాడు. రాముడు దెబ్బంటే ఇది రాక్షసుల కవచాన్ని చీల్చి వాడి గుండెల్ని చీల్చి వీపులోంచి బయటకు వచ్చింది. అప్పటికి దాని వేగం ఆగలేదు, దాని వేగం దాన్ని ఆపలేదు, ఆగనవలేదు, వెళ్ళింది ఇంకా ముందుకి. వెళ్ళి నిజపాత సాలాశ్మకృత ముహుష్ఠాత్కృతములు, సముద్ర తీరంలో యుద్ధం జరిగిందేమో, బండరాళ్ళు ఉన్నాయి అక్కడ, అది వెళ్ళి ఓ బండరాయి పడింది, పడి టాప్ టాప్ అని కొట్టుకుంది. ఆ ష్టాత్ శబ్దం చేసి పడిపోయిన రామబాణాలకి నమస్కారం అన్నాడు. అది కవిత్వం అంటే. ఇక్కడ మీరు వేదాంతాన్ని అన్వయం చేయండి. వదిలిపెట్టిన బాణం రాముడి యొక్క లక్ష్యం ఆ రాక్షసుడిని చంపడమే అయినప్పుడు వాడిని చంపగానే ఆగిపోవచ్చుగా, లేదు, సరిగ్గా దానికి ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన వేగంతో వదులుతారు, కానీ అంత ఖచ్చితంగానే అది ఆగిపోవాలని ఏం లేదు. దాని వేగం దాన్ని ఎంత దూరం పంపిస్తుందో అంతవరకు వెడుతుంది. మధ్యలో రాక్షసుడి గుండెలు కవచం అడ్డు రావడం కారణంగా ఆగి వాడిని కొట్టింది. ఇంకా వేగం రామచంద్రుని యొక్క చేతిలో ఉండేటువంటి వేగం శక్తి దానిలోకి వేగం రూపంలో పరిణమించింది కాబట్టి ఆ వేగంతో అది ముందుకెళ్ళి ఒక బండరాతికి తగిలి అక్కడ పడి స్టాత్ 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 అనే శబ్దం చేసింది. ఆ రాతి శబ్దాన్ని వర్ణించాడు కృష్ణదేవరాయల. కవి అంటే అంత గొప్పవాడు.